హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వేగం. ఈరోజు మనం నిత్య యవ్వనాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి చూర్ణం గురించి మనం తెలుసుకుందామండి. ఈ చూర్ణం గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. బట్ నాకున్నటువంటి వేల మంది సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వీడియో అందుబాటులో దొరకదు. ఎందుకంటే నాకు సుమారుగా 2000కు పైగా వీడియోస్ ఉన్నాయి. ఎంతో మంది కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అవి దొరకక చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే 2000 వీడియోస్ చెక్ చేసుకుని రావాలంటే కూడా చాలా కష్టమే కదా. సో అందుకనే ఈరోజు నేను ఈ నిత్య యవ్వనాన్ని, అంటే ఎప్పటికీ కూడా మనల్ని ఆరోగ్యవంతంగా హెల్దీగా ఉంచే విధంగా చేసే ఒక అద్భుతమైనటువంటి చూర్ణాన్ని అండ్ నేను కూడా ఉపయోగిస్తున్నటువంటి చూర్ణం గురించి నేను చెప్తానండి. ఓకేనా? సో నేను కూడా రెగ్యులర్గా ఆ చూర్ణాన్ని ఉపయోగిస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, సుమారుగా నేను ఒక 5 to 6 years నుంచి దాన్ని వాడుతున్నాను. చాలా హెల్దీగా ఉంటాను. ఇప్పటి వరకు నాకు జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటివి ఎప్పుడు కూడా నేను చూడలేదు. సో ఒకే ఒకసారి అది కరోనాప్పుడు కొంచెం నాకు ఫీవర్ అటాక్ అయింది తప్పించి ఇప్పటి వరకు నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇది నిజం. అంత ఇమ్యూనిటీ అనేది నేను మెయింటైన్ చేస్తాను. నేను తీసుకున్న ఫుడ్ కానీ, నేను చేసే ఎక్సర్సైజులు కానీ రెగ్యులర్గా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంత హెల్దీగా ఉంటాను నేను. అండ్ మనము మాట్లాడే విధానం, మన వాయిస్ యొక్క సౌండ్ని బట్టి ఎదుటి వ్యక్తి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవచ్చండి ఈజీగా. సో అది మేము ఫస్ట్ వచ్చినప్పుడే పేషెంట్ తోటి మేము అబ్జర్వ్ చేసేదే అది. పేషెంట్ నాతో ఎలా మాట్లాడుతున్నాడు, పేషెంట్ కళ్ళు ఎలా ఉన్నాయి, పేషెంట్ యొక్క మాట్లాడే విధానం ఎలా ఉంది, బాడీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా మూమెంట్స్ వస్తున్నాయి, ఇవి నేను ప్రతి పేషెంట్ వచ్చిన వాళ్ళందరికీ అబ్జర్వ్ చేసేది అదే. లాస్ట్కు నేను నాడి పరీక్ష చేసి ఆ నాడి కొట్టుకునే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత ఇమ్యూనిటీతో ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడో టచ్ చేసి నేను చెప్పేస్తాను. సో కాబట్టి మనము మెయిన్గా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సింది ఇమ్యూనిటీ. పిల్లలకైతే కనుక మనం ఏం చేస్తాము, బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాము. ఎందుకు? వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ అవసరం, పిల్లలకు హెల్దీగా ఉండాలి అని చెప్పేసి. మరి కొంత వయసు పడ్డ తర్వాత 40-50 సంవత్సరాల 100లో 90% ఎవ్వరు కూడా బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటాలు అయితే ఎవ్వరు తాగరండి నాకు తెలిసి. ఓకేనా? కాబట్టి మరి ఆ వయసులో వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా 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 అవసరం. ఆ వయసులో ఒకవేళ మీరు 60, 70, 80లో పడ్డారు అనుకోండి, మీకు చేయడానికి కూడా మీ పిల్లలు కానీ మనోళ్ళు కానీ ఇష్టం చూపించరు. అట్లీస్ట్ మన పని మనం చేసుకొని మన పనికి మనం వెళ్ళగలిగేటువంటి స్టామినా అన్న మనకు ఉండాలి. అంటే కనీసం మనం 80 yearsకి వచ్చామంటే మనం 60 years లాగా ఉండాలి. 60లో ఉన్నామంటే కనీసం 50-40 years లాగా ఏజ్లో కూడా ఉండాలి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీరు ఉపయోగించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. దీనికి కావాల్సింది బోడతరం చూర్ణం అండి. బోడతరం చూర్ణం అనేది చాలా అద్భుతమైనటువంటి, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి దీని గురించి. అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క. దీని పువ్వుల కానుంచి, కాడ కానుంచి, వేర్ల కానుంచి, ఆకుల కానుంచి, ఓకేనా, చిట్టి చేమంతి గుత్తులు ఉంటాయి కదా, అలా పింక్ కలర్లో ఉంటాయండి. దీని పూలు వచ్చేసి గుత్తులుగా ముళ్ళులుగా ఉంటుంది. కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం మనకు అందిస్తుంది. విపరీతమైనటువంటి ఇమ్యూనిటీని మనకు అందించడానికి ఈ బోడతరం చూడడం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. మనము ఎలా అయితే చాలా మందికి కూడా రోజు పాలు తాగడము, టీ తాగడము, కాఫీ తాగడము, ఓకేనా, లేదా మందు తాగడము, ఇలాంటి అలవాట్లు ఉంటాయి, సహజంగానే ఎవరికైనా ఉంటాయి. దానిలో భాగంగానే మనం ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసు వాటర్లో ఒక 1/2 చెంచా ఈ చూర్ణాన్ని వేసుకొని తాగండి. మనం రోజుకి ఎన్నోసార్లు వాటర్ తాగుతూనే ఉంటాం. అందులో ఒక 1/2 చెంచా ఈ చూర్ణాన్ని వేసుకొని రోజు తాగే అలవాటు పరచుకోండి మీరు. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఒక నెల 2 నెలల నుంచి మీ చాలా మంది చూడడానికి చాలా బలహీనంగా నడవలేరా, వీళ్ళు పరిగెట్టగలరా, మెట్లెక్కగలరా, లేదంటే వీళ్ళు కొద్దిసేపటికి ఇక పడుకోవడమా, వీరసంగా ఉన్నారా, ఇలా మనం ఒక వ్యక్తిని చూడగానే ఏంద్ర 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి కనబడుతున్నారా అని కూడా అంటూ ఉంటారు. అలాంటి బలహీనతలు ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ మనం తిరిగి హెల్దీగా మార్చుకోవచ్చు. శరీరం పైన వస్తున్న ముడతల్ని కూడా తగ్గించుకొని మళ్ళీ హెల్దీగా కనబడవచ్చు కూడా. ఓకేనా? కాబట్టి ఈ చూర్ణాన్ని మనము ఖచ్చితంగా వాడండి. తప్పకుండా ఎన్ని రోజులు వాడాలి సార్ అంటారు, లైఫ్ టైం వాడుకోండి, ఏ నష్టము ఉండదు. మీరు మ్యాక్సిమం 6 months వాడండి. తర్వాత మీ ఇష్టం, మీకు అలవాటు పడిపోతుంది. మీ ఆరోగ్యం చూసుకొని అమ్మకి ఇదంతా గింతే కదా, తాగితే ఇంత ఆరోగ్యంగా ఉంటారు కదా, రోజు తాగుదాం, ఏమైతుంది, దీనివల్ల నష్టం ఏముంది అని అనుకోవడం కూడా జరుగుతుంది. అలా నా దగ్గర చాలా మంది వాడుతూ ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నామని కూడా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. సో చాలా మంది అశ్వగంధ వాడతాం, శిలాజిత్ వాడతాం, పల్లేరు వాడతాం అంటారు. ఇవి మనకు తెలియని బోడతరం గురించి చాలా మంది కూడా తెలియదు. ఇవి పొలాలలో చాలా విరివిగా దొరుకుతాయి. మీరు సమూలంగా తీసుకొచ్చుకొని మంచిగా ఎండబెట్టుకొని ముక్కలు కడుక్కొని ఎండబెట్టుకొని దంచి మొత్తాన్ని కూడా చూర్ణం చేసి మీరు కూడా వాడుకోవచ్చు.
ఒకవేళ మీకు అవి అందుబాటులో లేకపోతే నేను పంపిస్తాను, రెగ్యులర్గా వాడుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. నిత్య యవ్వనాన్ని అంటే మీరు 80 సంవత్సరాల్లో కూడా మీ పనులు మీరు హెల్దీగా మీరు చేసుకోగలిగేటువంటి హెల్దీ బాడీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వయసు అనేది వెనుకకి ఎట్లా పోదు ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే, కానీ మనం అంత హెల్దీగా ఉండే ప్రయత్నం చేయాలి. ఓకేనా? కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు కావాలంటే నేను పంపిస్తాను, వాడండి. దానివల్ల ఎలాంటి నష్టం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా హెల్దీగా అందరూ. అండ్ ఈవెన్ దీన్ని లేడీస్ కూడా వాడుకోవచ్చు అండి. ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, ఇట్లాంటి సమస్యలు కూడా పూర్తిగా క్యూర్ అవుతారు. వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ ఇమ్యూనిటీ అనేది అవసరం వాళ్ళు చేసే వర్క్ కంపేర్ టు మగవాళ్ళతో చేసుకుంటే. మగవాళ్ళు ఎక్కువ మైండ్తో స్ట్రెస్ అవుతారు, లేడీస్ ఎక్కువగా బాడీతో స్ట్రెస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇద్దరికి కూడా ఇది అవసరమే. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిత్య యవ్వనాన్ని ఇచ్చేటువంటి ఈ ఔషధాన్ని మీకు దొరికితే మీరు పల్లెటూర్లలో ఉండి చుట్టుపక్కల ఉంటే మీరు తెచ్చుకొని తయారు చేసుకోండి, లేదంటే నేను పంపిస్తాను. ఓకే? సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ షేర్ చేయడం అనేది మీ ఇష్టం. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అవసరం ఇది అని అనుకుంటే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ముందు చాలా చూస్తుంటే అవన్నీ మిస్ అయిపోతారు. ఏదో ఒక టైంలో నేను చెప్పిన ఏదో ఒక చిట్కా మీకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు అందులో నేను పొందుపరుస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.